శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం 9వ శ్లోకము. మనకు 8వ శ్లోకంలో యోగి యొక్క అంతర్గత స్థితిని వివరించిన పరమాత్మ ఈ శ్లోకంలో ఆ యోగి బాహ్య ప్రపంచంతో వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తాడో అద్భుతంగా వివరిస్తున్నాడు. ఓం సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్త్వ ద్వేష్య బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం. సుహృన్ ప్రతిఫలం కోరకుండా మేలు చేసేవాడు మిత్రుడు. మిత్రుడు స్నేహితుడు. అరి అంటే శత్రువు. ఉదాసీన అంటే తటస్థుడు. మధ్యస్థ ఇరుపక్షాల మధ్య సమానంగా ఉండేవాడు. ద్వేష ద్వేషించేవాడు. బంధువు అంటే బంధువులు చుట్టాలు. సాధుషు అంటే పుణ్యాత్ములు సజ్జనులు. అపిచ మరియు పాపేషు పాపాత్ములు. సమబుద్ధి వీరందరి పట్ల సమానమైన బుద్ధి కలవాడు. అటువంటి వాడు విశిష్యతే అంటే వారు పరమశ్రేష్ఠుడు అని పరమాత్మ చెప్తున్నాడు. తాత్పర్యం ఏమంటే 8వ శ్లోకంలో బంగారము మట్టి రాయి అనే ప్రాణం లేని వస్తువుల గురించి చెప్పిన పరమాత్మ ఈ శ్లోకంలో వివిధ రకాలైన మనస్తత్వములు గల మనుషుల గురించి చెప్పాడు. మానవ జీవితంలో ఇంట్లో కానీ బయట కానీ బంధువర్గంలో కానీ ఎక్కడ చూసినా రకరకాల మనస్తత్వాలు గల వాళ్ళు కనిపిస్తుంటారు. అందరితోనూ సమాన భావంతో ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. కొందరిలో మిత్రుత్వము కొందరితో శత్రుత్వము తప్పదు. అజాత శత్రువుగా ఉండడం సాధ్యం కాదు. సాధన చేస్తే ఇదేమీ కష్టతరమైన విషయం కాదు. సాత్విక బుద్ధితో అందరితో మంచిగా ఉండడం ఎందుకు సాధ్యం కాదు అని మనకు మనమే ప్రశ్నించుకుంటే సాధ్యమవుతుంది అని జవాబు వస్తుంది. మిత్రుత్వానికి కానీ శత్రుత్వానికి కానీ మన మనస్సే కారణమని ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఆ మనసును సంయమనం చేస్తే ఏది అసాధ్యం కాదు. తరతరాల నుండి మనకు శత్రుత్వం ఉన్న ఒక ఇంటికి వెళ్ళి మన శత్రువులను ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేసి అతని యోగక్షేమాలు కనుక్కోవడం అంత కష్టం కాదు. కానీ మనసును సమాధానపరచుకోవడమే కొంచెం కష్టం. అలా చేస్తే ఎవ్వరికీ శత్రువులనేవారు ఉండరు. ఈ శ్లోకంలో మానవులు ఎన్ని రకాల వారు ఎలా ఉంటారు, వారితో మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని పరమాత్మ చెప్పాడు. మొదటివాడు సుహృత్. అతని స్వభావం అందరి మేలు కోరడం. తన చుట్టూ ఉన్న సమాజమంతా బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అని అనుకుంటాడు. అటువంటి వాడు అందరికీ మేలు చేస్తాడు. తిరిగి ఎటువంటి ఫలితం కానీ ఫలం కానీ ఆశించడు. రెండో వాడు మిత్రుడు. కేవలం మిత్రుత్వం వలన మిత్రుడి మేలు కోరుకుంటాడు. ఒకవేళ ఆ మిత్రుత్వం లేకపోతే మిత్రుడే శత్రువు అవుతాడు. కాబట్టి మిత్రుడు కోరే మేలు షరతులతో కూడి ఉన్నది. మిత్రుడిగా ఉన్నంత కాలమే మేలు చేస్తాడు. మూడో వాడు అరి అంటే శత్రువు. మనం ఎవరి గురించి అయినా బయట కానీ అతని ఎదుట కానీ పరోక్షంగా కానీ చెడ్డగా మాట్లాడతామో అతడే శత్రువు. మనకు శత్రువులు చాలామంది ఉంటారు. ఎల్లప్పుడూ మనకు అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. నాలుగో వాడు ఉదాసీనుడు. ఎవరి పక్షాన ఉండడు, తటస్థంగా ఉంటాడు. వాడు ఎవరికి మేలు చేయడు, కీడు చేయడు. ఇటువంటి వాళ్ళు మనకు అపకారం చేయరు, అలాగని ఉపకారం చేయరు. ఏది జరిగినా చూస్తూ ఉంటారు. తర్వాతి వాడు మధ్యముడు. ఇద్దరు తగాదా పడుతుంటే వారి మధ్య తగాదా తీర్చేవాడు. ఎవరి పక్షాన నిలబడకుండా నిష్పక్షపాతంగా ప్రవర్తించేవాడు. ఇరుపక్షాల హితం కోరేవాడు. అటువంటి వాడి మీద ఇరుపక్షాలకు నమ్మకం ఉంటుంది. తర్వాతి రకం వాళ్ళు ఉన్నారు. వాళ్లకు పని పాట ఉండదు. అందరి గురించి ద్వేషం పెంచుకుంటారు. ఎప్పుడూ ఎవరికో ఒకరికి అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇతరుల గురించి ఏ కారణం లేకుండా చెడు ప్రచారం చేస్తుంటారు. తర్వాతి వాళ్ళు బంధువులు. బంధనము కలవాళ్ళు బంధువులు. తర్వాతి వాళ్ళు సాధు అంటే సాధు స్వభావం కలవాళ్ళు. ఎప్పుడూ ధార్మిక జీవనం గడిపే వాళ్ళు. ఎవరికి అపకారం చేయని వాళ్ళు, అందరి మేలు కోలుకునే వాళ్ళు,
ఇతరులకు చేతనైతే సాయం చేసేవాళ్ళు, శత్రువులను కూడా మిత్రులుగా చూసేవాళ్ళు, ఎవ్వరినీ పరుషంగా మాట్లాడరు, సాధ్యమైనంత వరకు మౌనంగానే ఉంటారు. తర్వాతి రకం పాపేషు. సాధువులకు వ్యతిరేకం వీళ్ళు పాపులు. సాధువులు ధార్మికులైతే పాపులు అధర్మవర్తనులు. వీరికి న్యాయం ధర్మం అంటే ఇష్టం ఉండదు. వీరి ఆలోచనలు ఎప్పుడూ ఎవ్వరికి అపకారము హాని తలపెడదామా అని సాగుతుంటాయి. వీరినే అసాంఘిక వ్యక్తులని కూడా అంటారు. ఇన్ని రకాల మనుషుల మధ్య మనం నిత్యం తిరుగుతున్నాము. ఎవరైతే వీరందరినీ సమభావంతో చూస్తారో వాడే శ్రేష్ఠుడు, సమబుద్ధి కలవాడు, ఉత్తముడు. పాపులతోనూ శత్రువులతోనూ మంచివారితోనూ సమబుద్ధి కలిగి ఉండడం సాధ్యమా అని మనకు ఒక సందేహం రావచ్చు. కానీ ఈ శ్లోకాన్ని తాత్విక బుద్ధితో అర్థం చేసుకుంటే సాధ్యమే అనిపిస్తుంది. ఎందుకంటే స్వభావ సిద్ధంగా ప్రతి మానవుడు సాత్వికుడే, మంచివాడే. ప్రతి మానవుడిలోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. వాడిలోని దుష్టత్వము వాడి సహజ లక్షణం కాదు. పరిసరాల ప్రభావమో, పెరిగిన వాతావరణమో, పూర్వజన్మ సంస్కారము వీటి వలన వస్తుంది. ఉదాహరణకు శ్రీగంధం చెక్కను తీసుకుంటే దాని సహజ లక్షణం సువాసనలు వెదజల్లడం. కానీ ఆ గంధం చెక్కను వాడకుండా మూల పడేస్తే దానికి దుమ్ము పట్టి దుర్వాసన వేస్తుంది. ఆ గంధం చెక్కను తీసుకొని శుభ్రంగా కడిగి సానరాయి మీద పెట్టి రుద్దితే ఆ గంధం చెక్క నుండి సువాసన కలిగిన గంధం వస్తుంది. అలాగే పూర్వజన్మ వాసనలు, పరిసర ప్రభావాలు మానవునిలోని ధార్మికతను, మంచితనాన్ని కప్పివేసి గంధం చెక్కను మంచినీటితో కడిగినట్టు మన మంచితనంతో ఆ దుర్మార్గుని కూడా సన్మార్గుడిగా మార్చవచ్చు. అలాగే సాధువులు కూడా తమ సాధు ప్రవర్తనతో దుర్మార్గులను, పాపులను కూడా తమ ప్రేమతో సన్మార్గులుగా మార్చిన సంఘటనలు మన పురాణాల్లో అక్కడక్కడ కనిపిస్తాయి. అందుకే సాధువులు అందరి పట్ల సమభావన కలిగి ఉండాలి. అంటే రాగద్వేషాలు లేకుండా ఉండాలి. ఎవరి పట్ల శత్రుత్వం, ద్వేషభావన పెంచుకోకూడదు. మనసును నిర్మలంగా ఉంచుకోవాలి అని పరమాత్మ బోధిస్తున్నాడు. ఈ శ్లోకాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే మనుషుల ప్రవర్తన మారుతూ ఉండవచ్చు, కానీ మన బుద్ధి మారకూడదు. ఎదుటివారు పాపాత్ములైనా పుణ్యాత్ములైనా వారిలో ఉన్న పరమాత్మను చూడగలగడమే ఈ శ్లోకానికి పరమార్థం. అట్టి యోగారూఢ దశ పొందుటకై భగవత్ సాక్షాత్కారమునకే ధ్యాన పద్ధతిని గూర్చి పరమాత్మ పై శ్లోకములలో వివరించబోచున్నారు. హరి ఓం తత్సత్.